శాసనసభ్యులు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఇది ఒక మంచి మనం ప్రసంగం విన్నాం. ఎందుకంటే రాజరాజేశ్వర స్వామి ఎట్లాంటి ఆలయం అంటే దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయంలో ప్రతి గ్రామంలో రాజన్ననో రాజేశ్వరుడనో రాజన్న పేరు మీద ఒక వ్యక్తి ఉంటాడు ఖచ్చితంగా కుటుంబంలో. అలాంటి వేద పండితులకి సత్కారాన్ని అందజేస్తున్నారు గౌరవ ఆది శ్రీనివాస్ గారు విప్, అలాగే వేములవాడ శాసనసభ్యులు. వారి చేతుల మీదుగా ఇంతకుముందే చెప్పినారు, ఎక్కడైతే వేదం మరి అత్యద్భుతంగా వినిపిస్తుందో, ఎక్కడైతే వేదం స్వామివారికి సమర్పణ చేయబడుతుందో అక్కడ సంస్కృతి పరిడవిల్లుతుంది అంటారు. అందుకే ఈ భారతదేశమే వేద సంస్కృతికి మూలమైనటువంటి ఒక దేశం. ఈ భారతదేశంలో ఉండేటువంటి ఒక ప్రతి చెట్టు పుట్ట నాదంలోంచి వినిపించేటువంటి ఒక సంస్కృతి ధ్వనిలో ఉన్నటువంటిదే వేదం. ఈ వేదాల్లో మనందరికీ తెలుసు, సామవేదం ద్వారా వచ్చినటువంటిదే సంగీతం. ఆ సంగీతాన్ని ఇక్కడ వినిపించినటువంటి వాడు త్యాగయ్య అయితే, ఆ త్యాగయ్య పేరిట త్యాగరాజ ఆరాధనోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది 73వ ఆరాధనోత్సవం. ఈ 73వ ఆరాధనోత్సవం మనందరికీ కూడా నేత్రోత్సవం, స్వర్ణోత్సవంగా ఉందని తెలియజేస్తూ, అలాగే వారి చేతుల మీదుగా ఈ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నటువంటి కళాకారులకు సత్కారం. ముందుగా ఈ 5 రోజుల కార్యక్రమానికి వాద్య సహకారాన్ని అందించడం నేను వరుసగా పిలుస్తాను. వారు వచ్చి ఈ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ, ముందుగా శ్రీ ఆర్ సుబ్రహ్మణ్యం గారు వయలిన్, రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. వారి ఈరోజు వారి వయలిన్ సహకారం అందించడమే కాకుండా వారి హరికథా గానం కూడా ఉంది. ఈరోజు ముగింపు సందర్భంగా, కార్యక్రమం సందర్భంగా వారిని ముందుగా సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు వైలిన్ మీద చాలా అద్భుతంగా వారు అనేక కార్యక్రమాలకు సహకారాన్ని అందించి ఆ కార్యక్రమాలు చక్కగా విజయవంతంగా మంచిగా జరగడానికి కారకులైనారు. వారి హరికథా గానం కూడా. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం దేవస్థానం నుంచి, యాదగిరి దేవస్థానం నుంచి, స్కందగిరి దేవస్థానం నుంచి మన వేములవాడ దాకా ప్రయాణం చేసినారు. వారి వయలిన్ నింపిన చాలా అనేక కార్యక్రమాల్ని వారు తీసుకోవడం విశేషంగా భావిస్తారు. మంతని సంగీత కళాశాలలో మనకు విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీ జె రాజేశం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు మృదంగంతో పాటుగా ఈ మధ్యనే వారు ఒక అత్యద్భుతమైన హ్యాండ్సోనిక్ అనేటువంటి ఒక పరికరం మీద 800 వాద్య పరికరాలు ఒకే చిన్న ఇన్స్ట్రుమెంట్లో ప్లే అవుతాయి సార్, అది తీసుకున్నారు. సో దాని మీద కూడా ఇక్కడ ప్లే చేసినారు. అలాగే మరి ప్రత్యేకించి మృదంగం మీద ప్లే చేసినారు. రాజేశం గారు ఈ వేములవాడలో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం పాలు పంచుకుంటున్నారు. నెక్స్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత నాగభూషణ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ, మనకి మృదంగంపై చక్కని వాద్య సహకారాన్ని అందించినారు కళాకారులకి. గత 5 రోజులుగా చెన్నూరు వాస్తవ్యులు, మరి చెన్నూరు ఎలాగా మన వేములవాడ వేదానికి, అలాగే నాదానికి, అలాగే సాహిత్యానికి పెట్టింది పేరు నాగభూషణ శర్మ గారు కూడా అక్కడ చెన్నూరు కూడా వారి ప్రాంతం సాహిత్య సంగీత కళానిధి. అట్లాంటి నాగభూషణ శర్మ గారికి ధన్యవాదాలు, నామోవాకాలు సమర్పించుకుంటాం. ఇలాగ గౌరవ శాసనసభ్యులు గారు అన్నారు, నెక్స్ట్ తరానికి కూడా ఇలాంటివన్నీ కూడా ఈ సాంప్రదాయాలు ఇవన్నీ వెళ్ళాలని. అట్లానే సంగీతంలో కూడా మరొక తరం తయారయ్యేటువంటి క్రమంలో చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నారు టీవీ హేమంత్ కుమార్ వయలిన్. వారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. హేమంత్ కుమార్ గారిని వయలిన్ మీద ఈ 5 రోజుల కార్యక్రమాలకు చాలా చక్కని సహకారాన్ని అందించినారు. సహకార వాద్యంగా యువకుడు, ఉత్సాహవంతుడు, మన పక్కనే ఉన్నటువంటి ఒక వరంగల్ వాస్తవ్యుడు, అనేక వేదికల నుంచి తన వయలిన్ ప్రదర్శనని అందించినటువంటి ఒక హేమంత్ కుమార్కి ధన్యవాదాలు. నాదస్వర బృందం సార్, నాదస్వర బృందం. ఆ తదుపరి నాదస్వర బృందాన్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. యలమంద గారు, రమేష్ గారు, అలాగే ఇతర వారి బృందం అంతా కూడా వేదిక మీదకి వచ్చి ప్రతిరోజు ఉదయం నాదాన్ని స్వామివారికి సమర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని, అదే నాదస్వర కచేరీని ఉదయం పూట అందిస్తున్నటువంటి ఒక కళాకారులు వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక శుభకార్యం జరగాలంటే లేదా ఒక మంచి పండగ జరగాలంటే నాదస్వరానికి ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. ఆ నాదస్వర కచేరీతో ఆస్థాన విద్వాంసులుగా మరి చక్కగా సేవలు అందించినటువంటి వారికి జరుగుతుంది. అలాగే
ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సంగీత సుప్రభాతం మనం అందరం కూడా విన్నాం. ఆ సంగీత సుప్రభాత రూపకంలో పాల్గొన్న శ్రీమతి సరిత గారు, సునీత గారు, దివ్య, కళ, అపర్ణ, మాధవి, రమేష్ గారు వీళ్ళంతా కూడా వేదిక సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. రోజు ఉదయం పూట 5 గంటలకి సంగీత సుప్రభాతాన్ని అందజేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. గత కొన్నేళ్లుగా మరి వారు అప్పన్న గారు, అట్లాగే సరిత గారు, సునీత గారు, దివ్య గారు, కళ గారు, అప్పన్న గారు, మాధవి గారు, రమేష్ గారు వీరందరూ కూడా ఇందులో భాగస్వాములై ఉదయం పూట జరిగేటువంటి ఒక త్యాగరాజ స్వామి వారి మనకి ప్రతిరోజు సుప్రభాతాన్ని అందించిన ఒక బ్రహ్మశ్రీ చౌటి లక్ష్మూర్తి గారు ఉన్నట్టయితే వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. తేదీ 8/1/2026 నుండి 12/1/2026 వరకు త్యాగరాజోత్సవాలలో భాగంగా చక్కటి వ్యాఖ్యానం చేసిన వ్యాఖ్యాన సోదరులు ఇద్దరికి గౌరవ ప్రభుత్వ విప్ గారు, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో మనకు త్యాగరాజ ఉత్సవాలు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండేది. ఈ ఇంత చిన్నటి ప్లేస్లో బ్రహ్మాండంగా నిర్మించి చేసిన ఈ గారు రాజేష్ గారిని కూడా ఈ గారు రాజేష్ గారు వారికి సత్కారాన్ని అందించాల్సిందిగా గౌరవ విప్ గారు, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారిని వేడుకుంటున్నాం. శ్రీ డిఈ గారు రఘునందన్ సార్ని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రఘునందన్ గారు, ఈ గారు చక్కని కార్యనిర్వహణ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వారు నిరంతరం కూడా ఈ 5 రోజుల నుండి జరిగేటువంటి ఈ ఉత్సవాలకి మరి ఇంత శక్తిని యుక్తిని అందించేట ప్రయత్నం చేసినట్టు వారికి ధన్యవాదాలు. ఈ దేవస్థానం కార్యనిర్వహణాధికారిని కూడా ఎమ్మెల్యే గారి చేతి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి రమాదేవి గారు, రమా మీ పేరే అద్భుతమైనటువంటి పేరండి. ఎందుకంటే మంగళాదేవత స్వరూపంగా చెప్తూ ఉంటాం, రమా మంగళ దేవత అని. అట్లాగా ఈ ఆలయానికి మీరు చక్కగా మంగళం కలగాలని, శుభం కలగాలని అనేక కార్యక్రమాల్ని తీసుకుంటూ ఉన్నారు. నిజానికి వారు మేము 10 గంటలకు వెళ్తుంటే కూడా అక్కడ భక్తులకు ఇబ్బంది అవుతుంది అంటే వెంటనే అక్కడ అది చేయించండి, ఇది చేయించండి అని వారు చూస్తూ ఉన్నారు. అంటే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ ఆలయంలో చక్కని దర్శనం కలగాలని వారి తాపత్రయం. అదే తాపత్రయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినారు. అలాగే ఈవో శ్రీనివాస్ గారు ఈవో శ్రీనివాస్ గారు అనుక్షణం ఈ త్యాగరాజ ఆరాధనోత్సవ వేదిక దగ్గరే ఉండి కార్యక్రమాల నిర్వహణలో పాలు పంచుకున్నటువంటి సందర్భంలో వారికి అభినందనలు, ధన్యవాదాలు. గౌరవ జయకుమారి గారు, శ్రీమతి జయకుమారి గారు యువకులు, ఎందుకంటే వచ్చే తరానికి వారే ఆదర్శంగా ఉండాల్సినటువంటి వారు ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాల ఇంకా ముందుకు తీసుకువెళ్ళడంలో జయకుమారి గారు ముందుండాలని కోరుకుంటూ శ్రవణ్ కుమార్ గారు ఏఈఓ గారు తర్వాత వారు విధులు సూపరింటెండెంట్గానే నిర్వహించవచ్చు కాక ఒక 5-6
సంబంధించినటువంటి అనేక అంశాలను చూస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి విశేషంగా కృషి చేసినటువంటి శ్రీనివాస్ శర్మ గారికి మనందరి చప్పట్ల మధ్యన సూపర్ శ్రీనివాస్ శర్మ సూపర్ శ్రీనివాస్ శర్మ గారు ఒక 5 రోజుల కార్యక్రమాన్ని అద్భుతంగా ఇంత మంచి కార్యక్రమంలో మా రాజు గారు కూడా మమ్మల్ని అందరినీ పలకరిస్తూ దీవిస్తూ ఉండడం మాకు సంతోషం సార్. మీరు కూడా ఉండడం అలాగే ఈ కార్యక్రమం అలాగే మరి ఈరోజు చాలా చక్కని సౌండ్ అందించినారు. ఆడియో సిస్టమ్ సందీప్ ఒకసారి వేదిక మీదకి రావాలి సార్. ఒక్కసారి ఈసారి విశేషం ఏంటంటే వచ్చిన ప్రతి కళాకారుడు ఇంత అద్భుతమైన ధ్వని ఏర్పాట్లు ఉన్నాయని ప్రశంసించారు సార్. ఇది వాస్తవంగా హైదరాబాద్ లో తర్వాత మనం చూసింది వేములవాడలో అని అందరూ బాగా ప్రశంసించారు. సందీప్ వేదిక మీదకి వచ్చి ఆడియో సిస్టమ్ బాగా చక్కగా నిర్వహించినారు. ఈ సందర్భంగా సందీప్ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత SRR SD అని మనం టైప్ చేస్తే యూట్యూబ్లో ఈ కార్యక్రమం అంతా లైవ్గా ప్రపంచవ్యాప్తంగా తిలకించినారు. అందులో లైవ్ వెళ్ళడం లోపల కానీ కెమెరాను ఆపరేట్ చేయడంలో కానీ మనకు సాయి వేదిక మీదకి వచ్చి సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. పత్రికల వాళ్ళకి ఫోటోలు వెళ్ళాలన్నా లేదా లైవ్ వెళ్ళాలన్నా లేదా ఈ కార్యక్రమంలో విశేషమైనటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏది ఉండాలన్నా కూడా సాయి ఫస్ట్ నుంచి తాను శ్రమిస్తున్నాడు. సాయిని మనం సత్కరించుకుందాం. సాయికి గౌరవ శాసనసభ్యుల ద్వారా సత్కారం. నిజంగా ఆయన అంటే మొట్టమొదటి ఓం పృథివ్యాహాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి శుభం కార్డు అడిగేదాకా ఉండేటువంటి ఒక వ్యక్తి ఆయనే. ఈ కార్యక్రమ వ్యక్తి శక్తి మనందరికీ కూడా సాయికి అభినందనలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం సో మరి నిజంగా ముగింపు వేడుక ఒక పండగ వాతావరణంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో రాబోయే సంక్రాంతి పర్వదినం ఉంది కాబట్టి అలాంటి పర్వదినంలాగా ఇంతమంది కళాకారులు ఇంతమంది మరి కళాభిమానులు రసజ్ఞులైన శ్రోతలందరి సమక్షంలో మన ఎమ్మెల్యే గారు చాలా చక్కని సందేశాన్ని అందించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మనందరినీ ఆశీర్వదించినారు. మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అందించిన సందర్భంగా ఇప్పుడు అందరూ ఒక గ్రూప్ ఫోటోలో మరి ఒక దగ్గరికి దయచేసి గ్రూప్ ఫోటో కనుగొన. ఈ రోజు విశేషంగా వివేకానందుడు పుట్టినటువంటి ఒక రోజు, జయంతి రోజు. ఆ స్ఫూర్తిని మీరు అందరికీ అందించడం చాలా సంతోషం సార్. సద్గురు త్యాగరాజ ఆరాధనోత్సవాల చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో దేశం యొక్క ఔన్నత్యాన్ని హైందవ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచంలో చాటిన మహానుభావుడు వివేకానందుని జయంతి ఈ రోజు కావడం, ఈ రోజే మరి ముగింపు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అలాగే ఈ కార్యక్రమానికి మార్గదర్శనం చేయడంలో మీరు మాకు మార్గదర్శిగా ఉండడం మరింత సంతోషంగా భావిస్తూ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి అలాగే రొండి రాజు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ వారికి ధన్యవాదాలు. అంజయ్ గారికి రమేష్ గారు